రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఏడుస్తూ వచ్చాను. నేను చెయ్యని నేరానికి నన్ను జైల్లో పెట్టారు, కానీ నేను ఏడుస్తూ వచ్చాను. కానీ ఈరోజు చాలా సంతోషకున్నాను, ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నానని చెప్పాడు. హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకున్నాను కనుక నేను సంతోషంగా ఉన్నానన్నాడు. అంటే ఏంటి అంటే, ఒకవేళ నేను ఆ హోటల్లోనే పనిచేసి ఆ 25,000-30,000 రూపాయల జీతం సంపాదించుకొని అలాగే ఉంటే యేసు ప్రభు ఎవరో నాకు తెలియకుండా ఉండేది. కానీ ఈరోజు జైల్లోకి వచ్చాను కనుక ఏడ్చే వాళ్ళతో ఏడ్చాను, నవ్వే వాళ్ళతో నవ్వాను. అలాగే ఏది పరిస్థితులను అందరిని అడిగి తెలుసుకున్నాను. ఈలోగా ఒక ఆయన నిజరక్షకుడైన యేసుని నాకు పరిచయం చేశాడు. ఆయన కనుగొన్న తర్వాత నా మనసులో భయం అనేటువంటి దేవుడు తీసేశాడు. హల్లెలూయా. చూసారా దేవుని ప్రియమైన బిడ్డరా, భయం అనేటువంటిది దేవుడు తీసేసాడు అని చెప్పాడు. మరొక మాట చెప్పాడు ఆయన, ఏంటి అంటే, నేను నా సొంత రక్షకుడుగా యేసు ప్రభువుని అంగీకరించాను కనుక ఇన్ని సంవత్సరాలు జైలు జీవితంలో నాకేమీ బాధ లేదు. ఎందుకంటే నేను ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నాను కనుక నాకు ఎటువంటి బాధ కూడా అనిపించడం లేదు అని ఆయన సాక్ష్యం చెప్పాడు. చూసారా, మరి కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడే దేవుని పాదాలు పట్టుకుంటారు, బాధల్లో ఉన్నప్పుడే దేవుని పాదాలు పట్టుకుంటారు, కన్నీరు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటారు. మరలా కార్యం జరిగిన తర్వాత దేవుని పాదాలు విడిచిపెట్టేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు ఒకలాంటి స్థిరమైన మనసు కలిగి ఉండమన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఒకరితోనొకరు మనసు కలిగి ఉండండి. నువ్వు యేసుతో మనసు కలిగి ఉంటే యేసు నీతో మనసు కలిగి ఉంటాడు. హల్లెలూయా. యేసుతో మనసు కలిగి ఉంటే యేసు నీతో మనసు కలిగి ఉంటాడు. దేవుని బిడ్డలారా, యేసుతో మనసు కలిగి లేకపోతే ఇంకా మనం ఎవరితో కూడా మనసు కలిగి ఉండలేం. యేసుతో సమాధానం పడకపోతే ఇంకెవరితో మనకి సమాధానం అనేటువంటిది ఉండదు. యేసుతో నడవకపోతే ఈ భూమి మీద ఎన్ని రకాలైన సహాయం అందినా కూడా అది వ్యర్థము అని కూడా పిల్లలు గమనించండి. ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండమని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసండి? హెచ్చు వాటి యందు మనసు ఉంచుక అన్నాడు. ఏమన్నాడండి? హెచ్చు వాటి యందు, ఉన్నతమైన వాటి యందు, ఖరీదైన వాటి యందు మనసు ఉంచొద్దు అని చెప్పాడు. చూశారా, ఈరోజు దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎవరెవరో వారి పరిస్థితులను బట్టి